ఈ సెషన్లో మనం జావాస్క్రిప్ట్లో ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆపరేటర్స్ ఎలా ఉంటాయో చూస్తాం. ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ అంటే నథింగ్ బట్ హౌ టు అసైన్ వాల్యూస్ టు వేరియబుల్స్. ఆ యొక్క సీక్వెన్స్నే మనం ఎక్స్ప్రెషన్ అని చెప్పొచ్చు. ఒక ఎక్స్ప్రెషన్లో జనరల్గా వేరియబుల్ ఉంటుంది, వాల్యూస్ ఉంటాయి అండ్ ఆపరేటర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ని తీసుకున్నట్లయితే ఇది టోటల్గా ఒక ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూడండి, ఎక్స్ అనేది ఒక వేరియబుల్, ఇది ఒక ఆపరేటరు, ఇది దానికి సంబంధించిన వాల్యూ, ఇలా అన్నమాట. అదే ఇంకొక ఆపరేటర్ ఇస్తాను, ఇక్కడ +20 అని ఇస్తాను. సో ఇది కూడా టోటల్గా ఒక ఎక్స్ప్రెషన్. అట్లనే ఇది ఒక ఎక్స్ప్రెషన్, ఇది ఒక ఎక్స్ప్రెషన్. అట్లనే /30 అని ఇస్తాను, ఇది టోటల్గా ఒక ఎక్స్ప్రెషన్ అయింది. సో ఈ విధంగా ఎక్స్ప్రెషన్స్ అనేటివి వేరియబుల్స్కి వాల్యూస్ ఇచ్చేదానికి జనరల్గా వాడుతూ ఉంటాం. మరి ఆపరేటర్స్ ఎలా ఉంటాయో చూసినట్లయితే, ఆపరేటర్స్ అనేటివి డిఫరెంట్ యాక్షన్స్ని పర్ఫామ్ చేసేదానికి మనం జావాస్క్రిప్ట్లో వాడుతూ ఉంటాం. డిఫరెంట్ పర్పసెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయండి. అంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, అట్లనే అసైన్మెంట్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, ఇట్లా ఉన్నాయి. మరి జావాస్క్రిప్ట్లో ఆపరేటర్స్ ఆల్మోస్ట్ మీకు సి లాంగ్వేజ్, జావా, C++ వీటిల్లో ఉన్నట్టువే ఉంటాయన్నమాట. ఇక్కడ అంటే మీకు సి కానీ జావా కానీ ఏదన్నా టచ్ ఉన్నట్లయితే ఈ ఆపరేటర్స్ గురించి ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది. అయినా కానీ బ్రీఫ్గా వీటి గురించి చూస్తాం. అర్థమెటిక్ ఆపరేటర్స్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఇవ్వండి, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, మాడ్యులస్. మరి ఇక్కడ మనం ఈ ఎగ్జాంపుల్కి 2_ వేరియబుల్ అనే నేమ్ ఉంది, దీనికి సేవ్ యాజ్ అని 3_ ఇట్లా నేమ్ మార్చడం జరిగింది. దీంట్లో ఈ ఆపరేటర్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ని చూస్తాం. సో ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్ని తీసుకున్నాను. ఎక్స్ = x + 10 అంటే ఎక్స్కి ఇంకొక 10ని యాడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ అల్టిమేట్గా వాల్యూ ఎంత అవుతుంది? ఎక్స్ వాల్యూ 20 కావాలి. సో మనం ఇక్కడ చూద్దాం, 3_ ఓకే 20 అయిందా? ఆ విధంగా అడిషన్, అట్లయితే సబ్స్ట్రాక్షన్, అట్లనే మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్. ఇక్కడ డివిజన్ మామూలు డివైడెడ్ బై అనమాట. మాడ్యులస్ అంటే రిమైండర్ తీసుకొస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ వాల్యూ 10 ఉందనుకోండి పైన, ఇప్పుడు x/2 అని ఇస్తాం. x/2 అంటే ఎంత వస్తుంది? ఎక్స్ వాల్యూ x = x/2 అంటే 5 వస్తుంది. అదే x mod 2 అని ఇచ్చామనుకోండి, రిమైండర్ అంటే శేషం అన్నమాట, అది వస్తుంది. అంటే ఎంత వస్తుంది? 0 వస్తుంది. అంటే 2 తోటి 10 5 టైమ్స్ పోయింది, మిగిలింది ఏమీ లేదు, అట్లా అనమాట. అది బైకి మాడ్యులస్కి డిఫరెన్స్. ఓకే, ఇవి జనరల్గా మనం వాడే అర్థమెటిక్ ఆపరేటర్స్. అట్లనే కంపారిజన్ ఆపరేటర్స్, కంపేర్ చేయడం, వాల్యూస్ని కంపేర్ చేసేటప్పుడు ఇది ఈక్వల్ టు, డబుల్ ఈక్వల్ టు అనమాట. సింగిల్ ఈక్వల్ టు అంటే అది అసైన్మెంట్. x = 10 అంటే x యొక్క వాల్యూ 10 అయింది అని అర్థం. బట్ ఇక్కడ డబుల్ ఈక్వల్ టు అంటే ఇఫ్
ఫర్ ఎగ్జాంపుల్ ఒక కండిషన్ వాడుతున్నాను. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అంటే ఎక్స్ ఈక్వల్ టు 5 అయితే అప్పుడు మాత్రమే అది ట్రూ అవుతుంది. లేదంటే ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 10 ఏమవుతుంది? ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే డబుల్ ఈక్వల్ టు ఇచ్చాం. ఇఫ్ ఎక్స్ డబుల్ ఈక్వల్ టు 10 దెన్ ఓన్లీ టేక్ నెక్స్ట్ యాక్షన్. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎంత? ఎక్స్ అసైన్ చేసింది ఎంత? సింగిల్ ఈక్వల్ టు ద్వారా 10. సో ఇక్కడ కంపేర్ చేస్తున్నాం, ఎక్స్ యొక్క వాల్యూ 10 అయిందా కాదా అని చెప్పేసి. ఎస్ 10 అయింది కాబట్టి ఇది ట్రూ అవుతుంది. అదే ఎక్స్ ఈక్వల్ టు 5 అని ఇచ్చాం అంటే ఎక్స్ యొక్క వాల్యూ పైన ఎంత? 10, కానీ మనం ఇక్కడ కంపేర్ చేసింది ఎంత? 5 తోటి, కాబట్టి ఇది ఫాల్స్. సో ఈ విధంగా ఈ యొక్క డబుల్ ఈక్వల్ టు ద్వారా కంపారిజన్ అనేది ఈక్వల్ కంపారిజన్ చేస్తాం. అదే నాట్ ఈక్వల్ టు 5 ఇట్లా నాట్ ఈక్వల్ టుని ఇట్లా ఇస్తాం అన్నమాట. ఓకే, ఎక్స్ నాట్ ఈక్వల్ టు 5 దెన్ ఓన్లీ ప్రింట్ దిస్ వన్ అట్లా. ఓకే, అట్లానే ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అయితే, అట్లానే లెస్ దెన్ 5 అయితే, సపోజ్ ఇక్కడ ఎక్స్ లెస్ దెన్ 5 అయితేనే ఈ యొక్క స్టేట్మెంట్ని ప్రింట్ చేయమని కమాండ్ ఇచ్చాం. సో ఇది తీసేస్తాం. ఎక్స్ లెస్ దెన్ 5 కాదు, ఎందుకంటే ఎక్స్ గ్రేటర్ దెన్ 5, ఎక్స్ వాల్యూ ఆల్రెడీ 10 ఉంది కాబట్టి అది ఎటు ప్రింట్ కాదు. అదే ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అయితే నౌ ప్రింట్ ద వాల్యూ, ఎక్స్ వాల్యూ ప్రింట్ అయింది. అదే ఎక్స్ నాట్ ఈక్వల్ టు 5, నాట్ ఈక్వల్ టు 5 అయితే ఎస్ 5 కాదు కాబట్టి అది ప్రింట్ అయింది. ఈ విధంగా మనం ఈ యొక్క కంపారిజన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ విధంగా డిఫరెంట్ కంపారిజన్స్ మనం చేయొచ్చు అన్నమాట. అట్లనే లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్లో డబుల్ యాంపర్సెంట్ అండ్ దీన్ని అండ్ అంటాం. డబుల్ పైప్ సింబల్ దీన్ని ఆర్ అంటాం. నెగేషన్ ఇట్లా ఎక్స్క్లమేటరీ ఇస్తే నాట్ అనమాట. అంటే ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు 5 అండ్ అంటే 2 యాంపర్సెంట్ సింబల్ అండ్ ఎక్స్ నాట్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు, లేదంటే ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 అండ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 6 అంటే ఈ కండిషను రైట్ కావాలి అండ్ ఈ కండిషను రైట్ కావాలి. ఇక్కడ మధ్యలో ఏమిచ్చాం? డబుల్ యాంపర్సెంట్ అంటే అండ్ అని అర్థం. ఇట్లా చాలా లాంగ్వేజెస్లో అండ్ అని వాడతారు. ఈ C++, జావా వీటిల్లో ఇట్లా డబుల్ యాంపర్సెంట్ సింబల్ వాడడం జరుగుతుంది. సో ఇప్పుడు మన కండిషన్ ఎక్స్ గ్రేటర్ దెన్ 5 ఉందా? ఓకే, ఇక్కడ 10 కాబట్టి ఉంది. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 6, నాట్ ఈక్వల్ టు 6 కాబట్టి ఖచ్చితంగా మన యొక్క వాల్యూ ప్రింట్ అవుతుంది అక్కడ. ఓకే, అదే వేరే కండిషన్ మార్చామనుకోండి, 2 కండిషన్లు ఎక్స్ నాట్ ఈక్వల్ టు 10, ఎక్స్ 10 కాకూడదు కానీ ఎక్స్ 5 కంటే ఎక్కువ ఉండాలి. ఆ 2 కండిషన్లో ఒకటి ట్రూ అయింది, ఒకటి ఫాల్స్ అయింది కాబట్టి ఈ యొక్క వాల్యూ ప్రింట్ కాలేదు. ఓకే, అట్లానే ఇట్లా ఆర్ ఏదో ఒక కండిషన్ ట్రూ అయితే దీనికే మనం ఇక్కడ డబుల్ పైప్ సింబల్, ఇక్కడ మీకు పైపింగ్ ఉంటుంది, షిఫ్ట్ పట్టుకొని ఆ స్లాష్ పైన
ఉంటుంది సింబల్. సో ఏదో ఒక కండిషన్ x గ్రేటర్ దాన్ 5 అయినా ఉండాలి, లేదంటే ఏదో ఒకటి ఈ రెండు కండిషన్లో ఏది ఒకటి ట్రూ అయినా x వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ప్రింట్ అయింది, ఎందుకంటే x గ్రేటర్ దాన్ 5 అయింది, కానీ ఇది మాత్రం ఫాల్స్. ఒకటి ట్రూ అయితే చాలు కాబట్టి అదనమాట. ఇక్కడ ఆర్ అనేది డబల్ పైప్ సింబల్గా వాడతాం. నెక్స్ట్ నెగేషన్ ఎటు తెలుసు, నాట్. ఇది దేనికి ముందర పెట్టిన లాజికల్ రివర్స్ ఆన్సర్ అనేది వస్తుంది. ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ. ఓకే, ఇవన్నీ బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఇక్కడ సింగిల్ యాంపర్సెంట్, సింగిల్ పైప్ సింబల్, అట్లానే ఎక్స్ఆర్, అట్లానే ఈ యొక్క యూనరీ ఆపరేటర్ అయిన టైల్డ్ సింబల్, ఇవన్నీ కూడా బైనరీ దీన్ని తీసుకొని బైనరీ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసి వాటి యొక్క రిజల్ట్ని ట్రూ ఆర్ ఫాల్స్ని నిర్ణయిస్తాయి అన్నమాట. సో మనం వీటి యొక్క అవసరం వచ్చినప్పుడు అవి చూద్దాం. రెగ్యులర్గా వాడే ఆపరేటర్స్ మనకి అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ ఆల్రెడీ ఈక్వల్ టు మనకు తెలిసిందే. జస్ట్ x ఈక్వల్ టు 10 అని ఇచ్చాం, x యొక్క వాల్యూ 10 అవుతుంది. అట్లనే ఇవి స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్, ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, ఇంటూ ఈక్వల్ టు, ఇవన్నీ కూడా. అవి ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ మామూలుగా x ఈక్వల్ టు 10 అని ఉంది. మరి ఈ యొక్క xకి ఇంకొక 10ని యాడ్ చేయాలి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం, x ఈక్వల్ టు x ప్లస్ 10 అని ఇస్తాం. ఓకే, ఎంత అవుతుంది అప్పుడు 10 యొక్క వాల్యూ, x యొక్క వాల్యూ 20 అవుతుంది. ఓకే, 20 ప్రింట్ అయిందా? బట్ అనదర్ వే ఇస్ దేర్, x ప్లస్ ఈక్వల్ టు 10. ఇది స్పెషల్ అసైన్మెంట్. అంటే x ఈక్వల్ టు x ప్లస్ 10 అన్నా, x ప్లస్ ఈక్వల్ టు 10 అన్నా ఒకటే. ఇప్పుడు కూడా x యొక్క వాల్యూ ఎంత అయి ఉంటుంది, 20 అయి ఉంది. చూడండి, ఇది ప్లస్ ఈక్వల్ టు. అదే xకి ఒక 5 రిడ్యూస్ చేయాలి అనుకోండి, మనం ఏం చేస్తాం, x ఈక్వల్ టు x మైనస్ 5 అని ఇస్తాం. అలా ఇవ్వక్కర్లేదు, x మైనస్ ఈక్వల్ టు 5. మనం రెగ్యులర్గా వాడే x ఈక్వల్ టు x మైనస్ 5 అలా అయినా వాడచ్చు, లేదంటే ఈ స్పెషల్ అసైన్మెంట్ ఆపరేటర్స్ని కూడా వాడచ్చు. సో ఇప్పుడు x యొక్క వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది, 5 ప్రింట్ అవుతుంది, ఎందుకంటే 10లో నుంచి 5 తీసేస్తాం కాబట్టి. ఓకే, అట్లనే రిమైనింగ్ అంతా కూడా. నెక్స్ట్ ఇక్కడ మిస్లినియస్లో కోలన్ ఈక్వల్ టు అని ఉంది. ఇది ఏంటంటే ఓకే, x యొక్క వాల్యూ 10 తీసుకున్నాం, అట్లనే వేర్ y ఈక్వల్ టు 20 అని ఇచ్చాం. మరి ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, వేర్ z. మరి ఇప్పుడు దీనికి కండిషనల్గా నేను వాల్యూ అసైన్ చేయాలి జెడ్కి. z ఈక్వల్ టు x గ్రేటర్ దెన్ y. అంటే x యొక్క వాల్యూ y కంటే ఎక్కువ ఉందా లేదా క్వశ్చన్ మార్క్ పెడతాను, కండిషన్ పెడతాను. కండిషన్ పెడితే ఈ కండిషన్ ట్రూ అయితే, అంటే x యొక్క వాల్యూ y కంటే ఎక్కువ ఉంటే మనకి జెడ్లో ఏం కావాలి, జెడ్లోకి 1 రావాలి, కోలన్. లేకపోతే ఫాల్స్. ఫాల్స్ అంటే ఏదో ఒకటి ఫాల్స్ వాల్యూ, అంటే 1 0 అనే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్లోకి ట్రూ అయితే ఆ యొక్క పెట్టిన కండిషన్ 5 రావాలి, లేదంటే జెడ్లోకి 6 రావాలి అనుకుందాం. సో కోలన్ ముందర ఉండేది ట్రూ వాల్యూ, కోలన్ తర్వాత ఉండేది ఫాల్స్ వాల్యూ. ఏది ట్రూ అయితే ఏది ఫాల్స్ అయితే, ఈ యొక్క పెట్టిన కండిషన్ ట్రూ అయితే ఇది వస్తుంది జెడ్లోకి, లేదంటే ఇది వస్తుంది. సో జెడ్ వాల్యూ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకి ఇప్పుడు, జెడ్ వాల్యూ x గ్రేటర్ దెన్ y అన్నాం. అది ఫాల్స్ ఆ కండిషన్ కాబట్టి 6 రావాలి జెడ్లోకి వాల్యూ. సో చూడండి 6 వచ్చిందా,
అదనమాట కండిషనల్ ఆపరేటర్ అంటాం. నెక్స్ట్ టైప్ ఆఫ్ అనేది ఒక స్పెషల్ ఆపరేటర్ ఉంది. ఇది టైప్ ఆఫ్ ద ఆపరెండ్ అంటే ఏ టైప్ ఆఫ్ ఎక్స్ అన్నాం అనుకోండి. అంటే ఎక్స్లో ఉన్నది ఏ టైప్ ఆఫ్ వాల్యూ, న్యూమరిక్ వాల్యూనా, స్ట్రింగ్ వాల్యూనా, బూలియన్ వాల్యూనా అనేది ఇది టైప్ ఆఫ్ ఆపరేటర్ చెప్తుందండి. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనకి ఈ యొక్క జావా స్క్రిప్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ సెషన్లో మనం ఇంకొక టాపిక్ చూద్దాం.